మహిళా ముఖ్యమంత్రి కావటం. దట్స్ ఎస్. తాడూరు శ్రీనివాస్ గారు, ఏంటి అంటే పొలిటికల్ టార్గెట్ కవిత గారిది ఎట్లా ఉండబోతుంది, ఆమె ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లుంది, కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. నెక్స్ట్ వస్తాను చూపుతారన్న. సిస్టమ్ మీద మ్యూట్ లో ఉందండి, అన్మ్యూట్ చేయండి. నేను అన్మ్యూట్ లోనే ఉన్నాను. ఇప్పుడు వినిపిస్తుందా? శేష్ గారు, ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. మా శేష్ గారు ఎంత విశ్లేషించారు కాబట్టి ఇంకా వారు చెప్పనిది చెప్దామనే ప్రయత్నం అప్పటి నుంచి చేస్తున్నాను. వారు చెప్పిన వాటిని ఏకీభవిస్తూనే నేనేమంటున్నంటే, ఈ రోజు కేసీఆర్ గారు ఒక కోవట్ రాజకీయాలలో దిట్ట, అనైతిక రాజకీయాలు చేయడంలో దిట్ట. మీరు ఆ రోజు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలుగుదేశంని మటాజ్ చేయడానికి రేవంత్ రెడ్డిగా వాళ్ళు తిరుతుంటే ఎక్కడ ఎదిగిపోతారో, ఆలేరు నరసింహులు తిరుతుంటే ఒక దళితుడు తిరుతాడా అని చెప్పి ఎర్రబెల్లి దయాకర్ రావు చుట్టాన్ని ప్రేరేపించి ఆయనతో ఇష్టమున్న అమ్మనా బూతులు తిట్టించుకున్నాడు. తర్వాత ఏమైంది, వెరసి వరంగల్ లాంటి పట్టణానికి మంత్రిగా మారిపోయినాడు. అదే కాంగ్రెస్ లో కూడా వారి కూతురైనటువంటి రమ్య గారితో ఇంకోరితో తిట్టించుకుంటాడు, వీర లెవెల్లో తిట్టించుకుంటారు. తిట్టించుకున్న కూతురే కదా, తిడితే ఏమవుతుంది? వేరే వాళ్ళు తిట్టొద్దు, వాళ్ళు షేమ్ కావద్దు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తిట్టే షైన్ అయింది కదా, ఏమన్నా మంచి పాజిటివ్ ఓటుతో నైండా. సో ఆ రకమైనటువంటి ఇప్పుడు బిడ్డని బయటికి వెళ్ళి తిడితేనే కదా నమ్ముతారామని ఈ పడవని ముంచేదలుచుకున్నారు కేసీఆర్ గారు. కేటీఆర్ హరీష్ రావుని హరీష్ రావు బయటికి వెళ్తే చిచ్చరపిడిగా అయిపోతాడు, పెద్ద లీడర్ అయిపోతాడు. కాబట్టి హరీష్ రావుని ముంచాలంటే డైరెక్ట్ గా ముంచితే బల్లాన్ అవుతాడు. అల్లుంతో మామకు వెన్నుపోట్లు ఉంటాయి తప్ప మామనే అల్లుని ముంచిండు అనేది ఇప్పటి వరకు లేదు. సో అది కొత్తగా ట్రెండ్ మనం ఎందుకు క్రియేట్ చేయాలని హరీష్ రావుని ముంచనికి కొడుకు హరీష్ రావు ఇద్దరు కలిసి మున్గుండ్రాబాయ్ అని చెప్పి కూతురికి సర్వ ఎంకకేలి కావాల్సినటువంటి అన్ని సామవాద అన్ని డబ్బులు గిబ్బులు అన్ని ఇచ్చి, లేకపోతే ఒక ఎమ్మెల్సీ ఎంపీ ఒక పార్టీ ఈ రకంగా లాంచింగ్ చేసే డబ్బులు ఉండవండి. సో కాబట్టి కేసీఆర్ గారు ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తున్నాడు. దానికి రేవంత్ రెడ్డికి అద్దె వచ్చిన అవకాశంగా తీర్చుకోవడానికి ఆయన ఒక లాంచింగ్ పార్ట్ లాగా. అందుకు నేను ఇద్దరు కలిపి లాంచ్ చేసినటువంటిదే ఈ పార్టీ అని చెప్తా ఉన్నాను. ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు అవసరం లేదండి ప్రజలకు కొత్తగా రాజకీయ పార్టీ చేయాల్సినటువంటి, ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ ఉంది ఇద్దరి మధ్య. కాంగ్రెస్ ని ధీటుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పడవ మునిగిపోయే పడవ, దాంట్లో ఎవరెత్తున్నారో మీరు చూస్తా ఉన్నారు. సో కాబట్టి ఆ మునిగిపోయే పడవని వారు సరిగ్గా సేల్ కాలేకపోతున్నారు. ఆయన ఫామ్ హౌస్ కే పరిమితమైనారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు గతంలో ప్రతిపక్ష నాయకులు అంటే దేశంలో వాజ్పేయి గారిని చూసి ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు మెచ్చుకున్నారు. సో యుఎన్ వాళ్ళు ప్రసంగించినారు. అటువంటి ప్రతిపక్ష నాయకుడిని అందియలేకపోతుంది బీఆర్ఎస్. కొత్త తరం నాయకులని పుట్టియలేకపోయింది. తెలుగుదేశం వచ్చినప్పుడు ఒక ఆలేరు నరసింహులు, మాధవ్ రెడ్డి, యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతి రాజు, బాలయోగి వీరందరూ వచ్చినారండి అప్పట్లో, ఎర్రన్నాయుడు వీళ్ళంతా. సో ఆ లీడర్స్ ఇప్పుడు ఉన్నారు. మళ్ళీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉండే టీఆర్ఎస్ పార్టీకి తన ఎంబడి ఉన్నటువంటి కష్టకాలంలో ఉన్నటువంటి నాయకులను ఎడ్యుకేటెడ్ యంగ్టర్ కు పిహెచ్డి చేసి ఉస్మాన్ సిటీకి వెళ్ళి అనేక మందిని మంత్రులుగా చేయొచ్చు, కానీ మొత్తం ద్రోవులతో నింపుకున్నాడు ఆ పార్టీని. ఇక ప్రజలు నమ్మరు. మొదటి సంతకం అంటుంది మా సుమిత్ర గారు, ఏమన్నది? హైడ్రాని తొలగించే మొదటి సంతకం. కేసీఆర్ గారు చెప్పిన మాట మీద ఉంటాడు. దళితున్నే మొట్టమొదటి ముఖ్యమంత్రి చేసిండా? అన్ని మాటలు కేసీఆర్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి సామెతకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేది మన కేసీఆర్ నాయకుడు. తెలంగాణలో నాన్ క్రెడిబుల్ ఇండియన్ పాలిటిక్స్ లో ఢిల్లీకెళ్ళి ఏ నేషనల్ లీడర్ అడిగినా నాన్ క్రెడిబుల్ లీడర్, నాన్ ప్రిడిక్టబుల్ లీడర్ అంది. ఇండియా కూటమి పక్కకు పెట్టింది, ఎన్డీఏ కూటమి పక్కకు పెట్టింది. సో బీఆర్ఎస్ గతం బీజేపీయే కాంగ్రెస్ కు ఆల్టర్నేటివ్ గా రేపు ఎమర్జ్ అవుతుంది తెలంగాణలో. తెలంగాణకు బచా, బీజేపీకు జితావ్ అంటున్నారు జనాలు. మీరు ఇంటలేరు అవి ప్రజలకు పోండి, మీరు ఒకసారి తెలుస్తుంది. ఆయన వస్తలేడు కదా ఫామ్ హౌస్ కు పరిమితమై. జీతం తీసుకొని పనిచేయని ప్రతిపక్ష నాయకుడిని మళ్ళా ప్రజలు ఆమోదిస్తారు. తెలంగాణ ప్రజలంతా తెలంగాణ ఇది తాడూరి శ్రీనివాస్ గారు ఈ స్థాయిలో కేసీఆర్ గారిని ఒక్క మాట అండి, తాడూరి శ్రీనివాస్ గారు ఈ స్థాయిలో కేసీఆర్ గారిని నిందిస్తా ఉన్నారు. ఎవరైతే కేసీఆర్ గారిని నిందిస్తారో వాళ్ళ వెనుక కేసీఆర్ ఉంటాడని చెప్తున్నారు. మరి మీ వెనుక కేసీఆర్ ఉన్నారా? మిమ్మల్ని తిట్టమని దూషించమని చెప్పిండ్రా? నంబర్ 1. కవిత గారు, కేసీఆర్ గారు ఏ ఉద్దేశంతో, ఏ లక్ష్యంతో పార్టీ, ఏ కాజ్ తో పార్టీ స్థాపించారు, ఎట్లా విజయం సాధించారు, ఎట్లా పోరాటం సాధించారు మనకు తెలియదా? బంధుప్రీతి గురించి మాట్లాడండి. మీరు లేరా, వెనుక లేరా? ఇవాళ కవిత గారు మీరు వినండి, కేసీఆర్ గారు వినండి మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదన్నా. వినండి, తెలంగాణ ప్రజలు కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. కవిత గారు తాను సీఎం కావాలనుకుంటున్నారు.
కవిత గారేమో తాను సీఎం కావాలనుకుంటున్నారు, తెలంగాణ ప్రజలేమో కేసీఆర్ గారు సీఎం కావాలనుకుంటున్నారు. ఇది రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఆ కారణంగా తాను సీఎం కావాలనుకుంటున్నా కాబట్టి కవిత గారు బయటకు వచ్చారు. ఇవాళ ఏదైనా మాట్లాడతారు, బయటకు వచ్చి ఏదైనా అంటారు. ఆ స్థాయి గౌరవం గాని, ఆ స్థాయి జనంలో ఆ మాత్రమైన ఇవాళ వచ్చిన జనం ఎవరనేది పక్కన పెడదాం, ఆ మాత్రమైన గుర్తింపు తనకు మీడియా ఇస్తున్నదన్నా ఇంకోటన్నా కేసీఆర్ గారి కూతురుగానే కదా, ఆ కారణంగానే ఆ పేరు తెచ్చుకోగలిగింది కదా, ఆమె ఈ స్థాయి పేరు తెచ్చుకోగలిగింది కదా. వచ్చిన పేరున ఆమె ఆ రకంగా నేను ఆ ప్రభుత్వంలో భాగస్వామిని ఎందుకు సిగ్గుపడుతున్నారు? మీరు పార్టీ మిమ్మల్ని ఎందుకు మంత్రిగా చేయలేదు? చదువుకోలేదనా? కవితలాగా నువ్వు చదవలేదా? కవితలాగా నువ్వు మాట్లాడలేవనా? మీరు ఒక ప్రభుత్వం ఏర్పడాలంటే గుడ్డిగా బండి సంజయ్ లాంటిని తీసుకుపోయి మంత్రిని చేయడం ఏందండి? ఆ మాత్రం అవగాహన లేని మిమ్మల్ని మీరు వ్యక్తిగత దూషణ వద్దు సుమితానంద గారు, ప్లీజ్. బండి సంజయ్ గారి మాట ప్రస్తుతం ప్లీజ్. పార్టీ బీజేపీ పార్టీ కార్పొరేటర్ స్థాయి నుంచి ఉంటారంటే చెప్పాను సమాధానంగా. బీజేపీని పట్టుకుంటే ఆ రకంగా వికసిస్తాయి. రేవంత్ రెడ్డి నిందించారు, ఆయన వెనుక కేసీఆర్ ఉన్నారా? రేవంత్ రెడ్డి నిందించారు, ఆయన వెనుక కేసీఆర్ గారు ఉన్నారా? బండి సంజయ్ గారు కేసీఆర్ గారిని నిందిస్తారు, ఆయన వెనుక కేసీఆర్ గారు ఉన్నారా? ఏం మాట్లాడతారో అర్థం లేకుండా బీజేపీ కార్యకర్తలు కమల్ చేసా వికసిత్ అవుతే అంటారు జనరల్ గా. కవిత గారు ముఖ్యమంత్రి కావాలనుకున్నారు, కేసీఆర్ గారిని విభేదించారు, పార్టీ పెట్టారు. ఆమె పనితీరును బట్టి ప్రజల్లో ఆమోదం లభిస్తుందా లభించదా అనేది ప్రశ్న ముందర ఉంటది. అంతే తప్ప బీఆర్ఎస్ ను నిందిస్తేనే గెలుస్తాము, బీఆర్ఎస్ ను రేవంత్ రెడ్డి నిందించి ఆ స్థాయికి వెళ్ళిండు, బండి సంజయ్ నిందించి ఈ స్థాయికి వెళ్ళిండు అంటే ప్రజలు. సుమితానంద్ గారు, శేషు గారు, అదే తాడు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ కవిత గారి కొత్త పార్టీ సక్సెస్ ప్రమాణాలు ఎట్లా సాధిస్తుంది అనేటటువంటి వేట్ చూడాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పొలిటికల్ పార్టీకి